లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అయ్యారనే చర్చ జరుగుతుంది. సొంత పార్టీలోని నమ్మకస్తులైన ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతున్నా చూస్తున్నారే తప్ప కనీసం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న లీడర్లను కనీసం బుజ్జగించే ప్రయత్నాలు చేస్తే పార్టీలో పరిస్థితులు మరో రకంగా ఉండేవనే అభిప్రాయాలు నెలకొన్నాయి. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో ప్రయారిటీ ఇచ్చిన లీడర్లే ఇప్పుడు ఆయనకు జలకిస్తున్నారు. ఇంతకాలం పార్టీలో ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఫస్ట్ టర్మ్లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి రెండో టర్మ్లో స్పీకర్గా పనిచేసిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన్ను కేసీఆర్ ప్రతిసారి లక్ష్మీపుత్రుడు అంటూ పొగిడేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోయిన కడియం శ్రీహరికి 2014లో వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చి లోక్సభకు పంపారు. 2 ఏళ్లలోపే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ను కాదని అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ప్రకటించిన తరువాత ఆయన బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కుమార్తెతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కేసీఆర్ వెనంటే ఉన్న ఎంపీ కె కేశవరావుకు పార్టీలో తన తర్వాతి స్థానం సెక్రటరీ జనరల్ పదవి ఇచ్చారు. 3 సార్లు ఎంపీ పదవి ఇచ్చారు. ఆయన కుమార్తెను గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా చేశారు. అన్ని రకాల ప్రయోజనాలు పొందిన కేకే చివరికి పార్టీని వీడారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ శాసనసభ పక్షంలో విలీనానికి కావలసిన 27 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ తీరును తప్పుపట్టడం లేదు. చూస్తూ మౌనంగా ఉండాల్సిన స్థితిలో తమ అధినేతే ఉన్నారంటూ బీఆర్ఎస్ లీడర్లు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కేసీఆర్కి అధికారం కోల్పోవడంతో పాటు ఒక్క ఎంపీ సీటు రాకపోవడంతో వైరాగ్యం నెలకొన్నదేమోననే టాక్ పార్టీలో జరుగుతుంది. అందుకే ఆయన రెగ్యులర్ పాలిటిక్స్ను పట్టించుకోవటం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.